ఎండలు మండిపోతున్నాయి, గొంతులు తడారిపోతున్నాయి. గుక్కెడు నీళ్లు గొంతులోకి దిగితే చాలు చచ్చినట్టు బతికిపోదాం అనుకుంటున్నారంతా. కానీ ఆ గుక్కెడు నీళ్లే బతుకును చావు అంచులోకి తీసుకెళ్తున్నాయి. ప్రమాదకర రసాయనాలు మనలోకి చేరి మెల్లగా శరీరాన్ని తినేస్తున్నాయని మీకు తెలుసా? ఇది ఏ సైంటిస్ట్లో మరో ఎన్జీఓనో చెబుతోంది కాదు, ఏకంగా కేంద్ర ప్రభుత్వమే చెబుతున్న చేదు నిజం కాదు, విషం లాంటి వాస్తవం. మన రాష్ట్రంలో మంచినీళ్లనుకుని మనం తాగుతోంది జీవజలం కాదని, చేదు విషమని తేల్చింది. వింటేనే ఒళ్ళు గగురు పొడిచే వాస్తవాలపై V6 స్పాట్లైట్. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 8 లీటర్ల నీళ్లు తాగాలంటారు. తిండి లేకపోయినా తాగడానికి నీళ్లుంటే చాలంటారు చాలా మంది. నీళ్లకున్న పవర్ అది మంచిదే, కానీ మనం తాగుతున్నది కాలకూట విషమని తెలుసా? కాచి వడపోసి తాగాలి, లేదంటే శుద్ధి చేసుకుని తాగాలి అని చెబుతుంటారు. కానీ అలా చేసేవాళ్ళెంతమంది? మైళ్ల దూరం వెళ్తే గాని నీళ్లు దొరకని పరిస్థితుల్లో ఇక ప్యూరిఫైడ్ వాటర్ ఎక్కడుంటుంది? రాష్ట్రంలో జనం తాగుతున్న నీళ్లలో 45% విషమేనంటున్నాయి సర్వేలు. భయపెడుతున్న జల కాలుష్యం. రాష్ట్రంలో భోలక్పూర్లెన్నో 45% మంది తాగుతున్నది కాలకూట జలమే. కేంద్ర జల విభాగం వెల్లడి. మనిషి మనుగడకు గాలి నీరు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. గాలి లేకుండా బతుకు కష్టం, నీళ్లు తాగకుంటే మనుగడ కష్టం. ఈ రెండు పొల్యూట్ అయితే మనిషి పరిస్థితి ఏంటి? ఇప్పటికీ వాయు కాలుష్యం మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నకిలీ వస్తువులతో తినే తిండి గొంతులోకి దిగట్లేదు. ఇప్పుడు కలుషిత నీరు గొంతులోకి జారట్లేదు. రోజు 8 లీటర్ల నీళ్లు తాగితే చాలు, ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు. బాడీలో వాటర్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటే అందానికి అందం, ఫిట్నెస్కు ఫిట్నెస్ అని చెప్తుంటే సంబరపడిపోతుంటాం. కానీ ఆ ముసుగులో మనం తాగుతోంది మంచినీళ్లు కాదు, విష రసాయనాలతో కూడిన కాలకూట విషమన్న సంగతి ఎప్పుడైనా గుర్తించారా? దేశంలో జనం తాగుతున్న నీళ్లలో 40% జలగరళమేనని సెంట్రల్ వాటర్ బోర్డు తేల్చేసింది. రాష్ట్రంలో నీళ్లు అసలు తాగడానికి అనువుగా లేవని చెప్పింది వాటర్ బోర్డు. దేశవ్యాప్తంగా రక్షిత మంచినీరు లేని గ్రామాలు 44,575. రాష్ట్రంలో రక్షిత మంచినీటి వనరులే లేనివి 4,476. రాష్ట్రంలోని గ్రామాల్లో మొత్తం నీటి వనరులు 5,41,116. రసాయనాలతో కలుషితమైనవి 1,34,738. దేశంలో యూపీ, బీహార్ తర్వాత ఎక్కువ నీటి కాలుష్యాన్ని చవిచూస్తోంది మన రాష్ట్రమేనని తేల్చేసింది. రక్షిత మంచినీటి సరఫరా బాధ్యత నుంచి కేంద్రం తప్పుకోవడంతోనే సమస్య అంతా అని కేంద్ర జల విభాగం తేల్చి చెప్పింది. కేంద్రం నిర్వాకంతో వేలాది గ్రామాల్లో కలుషిత నీళ్లు తాగి అనారోగ్యం బారిన పడుతున్నారని విమర్శించింది. గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా అవుతున్న నీటి వనరుల్లో కాలుష్య కారకాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. నీటిలో లవణాలు, ఖనిజాలుంటాయని అందరికీ తెలుసు. కానీ మనం తాగుతున్న నీళ్లలో ఫ్లోరైడ్లు, నైట్రేట్ అనే విష రసాయనాలతో పాటు ఈకోలి అనే బ్యాక్టీరియా ఉంటుందని తెలుసా? ఫ్లోరైడ్ అనగానే మనకు నల్గొండ జిల్లా గుర్తొస్తుంది. కానీ మన రాష్ట్రంలో తాగునీటిలో ఒక్కో జిల్లాలో ఒక్కో కెమికల్ కలిసి ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. స్వచ్ఛమైన నీటిని తాగుతున్నామని ఎవరూ ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. అసలు సెంట్రల్ వాటర్ బోర్డ్ రాష్ట్రంలోని నీళ్ల గురించి ఏం చెప్పింది? నీళ్లలో మాయమవుతున్న లవణాలు, ఖనిజాలు, ఎక్కువవుతున్న ఫ్లోరైడ్, క్లోరైడ్, నైట్రేట్ అవశేషాలు, ఏటేటా పడిపోతున్న నాణ్యతా ప్రమాణాలు, రాష్ట్రమంతటికీ వ్యాపించిన ఫ్లోరైడ్ సమస్య. తాగునీటితో రాష్ట్ర జనం తంటాలు పడుతున్నారు. అసలే కరువు పరిస్థితులు, ఆపై కలుషిత జలం. తప్పదనుకుంటూనే గరళం మింగుతున్నారంతా. రాష్ట్రంలో నీటి కాలుష్యం ఏటేటా ఎక్కువ అవుతోంది.
నీళ్లలో ఉండే ఖనిజాలు లవణాలు తగ్గిపోతున్నాయి. వాటి స్థానంలో ఫ్లోరైడ్, క్లోరైడ్, నైట్రేట్, ఐరన్, బేస్, పీహెచ్ లాంటి లవణాలు ఉండాల్సిన వాటికంటే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇన్నాళ్ళు ఫ్లోరైడ్ సమస్య అంటే నల్గొండ మాత్రమే గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు ఆ సమస్య రాష్ట్రమంతటికీ వ్యాపించిందన్న కఠోర వాస్తవాన్ని వెల్లడించింది సెంట్రల్ వాటర్ బోర్డ్. ఏటేటా నీళ్లల్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ అవుతోందని హెచ్చరించింది. అనంతపురం, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువైందని తేల్చింది. ఫ్లోరైడ్ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉన్నట్లు తేలింది. అనంతపురంలో అత్యధికంగా 4805 శాంపిల్స్లో ఫ్లోరిన్ ఎక్కువ మోతాదులో ఉన్నట్లు గుర్తించారు. అనంత తర్వాత గుంటూరుది నెక్స్ట్ ప్లేస్. గుంటూరులో 4631 శాంపిల్స్ ఫ్లోరైడ్ ప్రమాదకర స్థాయిలో ఉందని వెల్లడైంది. ప్రకాశం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఫ్లోరిన్ సమస్య ఎక్కువగా ఉంది. ఫ్లోరైడ్ పరిమాణం 1 ppm నుంచి 1.5 ppm ఉండాలి. కొన్ని జిల్లాల్లో అది 16% పెరిగింది. వాటర్లో ఫ్లోరిన్ ఎక్కువగా ఉంటే ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. దాంతో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి అంగవైకల్యం, శారీరక సమస్యలు వస్తాయి. సెంట్రల్ వాటర్ బోర్డు పేల్చిన మరో బాంబ్ ఈ కొలి బ్యాక్టీరియా. అనంతపురం, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ కొలి బ్యాక్టీరియా ఉందని శాంపిల్స్లో తేలింది. అతిసారానికి ఈ బ్యాక్టీరియానే కారణం. అతిసారంతో పాటు జీర్ణ సంబంధ సమస్యలన్నీ వస్తాయని చెబుతున్నారు డాక్టర్లు. ఇక కడప జిల్లాలో అత్యధిక నీటి శాంపిల్స్లో ఐరన్ మోతాదుకు మించి ఉండటాన్ని గమనించారు. లీటర్ వాటర్లో 0.3 మిల్లీగ్రాముల నుంచి 1 మిల్లీగ్రామ్ వరకు ఉండొచ్చు. కానీ కడప జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఐరన్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువని తేలింది. దీనివల్ల రుచి మారుతుంది, బ్యాక్టీరియాకు కారణమవుతుంది. ఇక నైట్రేట్, ఇది ఖమ్మం, శ్రీకాకుళం, మహబూబ్ నగర్, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో వాటర్ ఎక్కువగా బయటపడింది. లీటర్ నీళ్లలో 45 మిల్లీగ్రాముల నైట్రేట్ ఉండాలి. కానీ ఈ జిల్లాల్లో 120 మిల్లీగ్రాములను మించిపోయింది. పరిమితికి మించిన నైట్రేట్ శరీరానికి కావలసిన ఆక్సిజన్ను రక్త కణాలు అందించలేవు. లీటర్ నీటిలో క్లోరిన్ 250 నుంచి 1000 మిల్లీగ్రామ్స్ వరకు ఉండొచ్చు. కానీ గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో క్లోరిన్ మోతాదుకు మించి ఉందని వాటర్ బోర్డు తేల్చింది. దీనివల్ల నీళ్లు నేచురల్ టేస్ట్ను కోల్పోతాయి, రుచికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. రాష్ట్రంలోని జిల్లాల్లో పీహెచ్ కూడా పరిమితికి మించి ఉండటాన్ని గమనించింది వాటర్ బోర్డు. దీనివల్ల వాటర్ జిగటుగా మారి పీహెచ్ ఎంజైమ్లపై ప్రభావం చూపుతుంది. ఉప్పు నీళ్లు వాడుకోవడానికి తప్ప తాగడానికి పనికిరావు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రక్షిత మంచినీళ్లు లేక ఉప్పు నీరే అందరికీ దిక్కవుతోంది. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా, వైజాగుల్లో ఉప్పు నీళ్లను తాగి బతుకుతున్నారు జనం. 1-2 జిల్లాల్లో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉప్పు నీటిని తాగుతున్న వాళ్లే ఎక్కువ. దీంతో జీవక్రియలపై ప్రభావం పడుతోందని తేలింది. మన చుట్టూ ఎంతో మంది శారీరక, మానసిక వికలాంగులు కనిపిస్తుంటారు. వాళ్లను చూసి జాలిపడేవాళ్లుంటారు. అలా పగవాళ్లకు కూడా జరగకూడదని కోరుకుంటారు. కానీ వాళ్ళకి ఈ పరిస్థితి రావడానికి కారణం బాధ్యత లేని ప్రభుత్వాలు, అవగాహన లేని మనం అని మీకు తెలుసా? తాగడానికి పనికిరాని నీటిని తాగడం వల్లే చాలా మంది శారీరక, మానసిక వికలాంగులుగా మారిపోతున్నారు. ఇది చాలా మందికి తెలియని నిజం. రోగమొచ్చో లేక యాక్సిడెంట్ అయ్యో ప్రాణాలు పోతే దానికో అర్థముంటుంది, చెప్పడానికి ఓ కారణముంటుంది. కానీ నీళ్లు తాగితే ప్రాణాలు పోతాయని చెప్పడం సిల్లీగా ఉండదు? రాష్ట్రంలో జరుగుతోందిదే. నీళ్లు తాగితే రోగాల బారిన పడి చనిపోతారన్న సంగతి చాలామందికి తెలీదు. అందుకే కారణం లేకుండా చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది.
కలుషితం అవటం వలన ముఖ్యంగా ఉదరకోశ వ్యాధులు వస్తుంది. ఉదరకోశ వ్యాధులు అంటే ముఖ్యంగా అమీబియాసిస్, గ్యాస్ట్రోఎంటరైటిస్, కామెర్లు, టైఫాయిడ్ జ్వరము, అజీర్తి, అదేవిధంగా కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు అవుతాయి. ముఖ్యంగా ఈ రకమైన వ్యాధులు నీరు కలుషితం అవటం వలన వస్తూ ఉంటాయి. రక్షిత మంచినీరు ప్రాథమిక హక్కు అని పాలకులు గొంతెత్తి అరుస్తుంటారు. కానీ దానిపై ఆ హక్కును జనానికి అందించడంలో మాత్రం చిత్తశుద్ధి కరువవుతోంది. లక్ష్యాలు ఘనం, ఫలితాలు శూన్యమన్నట్లు తయారైంది పరిస్థితి. 12వ పంచవర్ష ప్రణాళికలో తాగునీటి నాణ్యతకు పెద్దపీట వేశామని గతంలో ప్రకటించారు నేతలు. పంచవర్ష ప్రణాళికల్లో కేంద్రం కేటాయించిన నిధుల్లో తాగునీటి నాణ్యతకు 11% వినియోగించుకోవచ్చు. కానీ 12వ పంచవర్ష ప్రణాళికలో మాత్రం అది 62%కి పెంచినట్లు ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం ప్లాన్ ఫెయిల్ అయింది. నిజానికి తాగునీటి కల్పన రాష్ట్రాల పరిధిలోని అంశం. రాష్ట్రాలకు అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం, నిధుల కేటాయింపు, విడుదల లాంటి సమస్యలతో తాగునీటి సమస్య అటకెక్కిందనే చెప్పాలి. ఊరూరా నల్లా కనెక్షన్లతో నింపేస్తున్న సప్లైలోనే నీటి కాలుష్యాన్ని అరికట్టలేకపోతున్నారు. దేశంలో 19 రాష్ట్రాలను ఫ్లోరైడ్ సమస్య పట్టి పీడిస్తోంది. అన్ని రాష్ట్రాల కంటే ఫ్లోరైడ్తో బాధపడుతోంది మన రాష్ట్రమే. కోస్తా తీరంలోకి ఉప్పు నీరు చొచ్చుకొస్తోంది. వాటర్ పొల్యూషన్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉంటోంది. ఆ పంపిణీ విధానంలో ఈ పంపిణీ చేసే పైపులు, భూగర్భంలో ఉన్న ఈ పైపులు అండర్గ్రౌండ్ పైప్స్ ఉంటాయి. ఈ పైప్స్ తుప్పు పట్టడమో లేదంటే ఏదైనా డ్యామేజ్ జరిగి బ్రేక్ అవ్వటం వలన చిల్లులు పడిపోయినప్పుడు కొన్ని చోట్ల మురికి నీరు కాలువలకు సమాంతరంగా ఈ పైపులు అమర్చి ఉంటారు. కాబట్టి ఈ మురుగు నీరు కూడా, డ్రైనేజ్ నీరు కూడా ఈ నీటిని పంపిణీ చేసే పైపుల్లో చేరుకోవటం వలన ఇదే నీరుని ప్రజలు ఉన్నట్టుగా తాగటం వలనగా వ్యాధులు వస్తుంటాయి. మహారాష్ట్రలో నదీ కాలుష్యం ఉసురు తీస్తోంది. పంజాబ్లో గనుల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో యురేనియం అవశేషాలు భయపెడుతున్నాయి. దేశంలో రక్షిత మంచినీటికి దూరంగా కోట్లాది కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ లెక్కలన్నీ ప్రభుత్వాలకు తెలుసు. ఎప్పటికప్పుడు సర్వేలు ఈ కఠోర వాస్తవాల్ని చెబుతూనే ఉన్నాయి. అయినా పాలకుల్లో చలనం లేదు. జనంలోని అవగాహన రాహిత్యం మరింత రోగాలమయం చేస్తోంది. జీవించే హక్కు రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కు. కానీ దీనికి ఆరోగ్యంగా జీవించే హక్కు అన్న అర్థాన్ని ఇవ్వలేకపోయాయి మన ప్రభుత్వాలు. తిండి సంగతి పక్కన పెడితే కనీసం మంచినీటిని అందించలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో పడిపోయాయి మన సర్కార్లు. నీటి వనరుల పరిరక్షణ లేదు. వాటిని కాలుష్యం నుంచి కాపాడే ఏర్పాట్లు లేవు. కాలుష్యం లేని రక్షిత మంచినీటిని అందించాలని 12వ పంచవర్ష ప్రణాళికలో లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ నిధులు కేటాయించారు. అయినా మార్పు లేదు. జనం కాలకూట విషాన్నే తాగుతున్నారు. ఇంతకీ లోపం ఎక్కడుంది? 120 కోట్ల జనాభా. అందులో 10% జనం కలుషిత నీళ్లు తాగుతూ బతుకుతున్నారు. మైళ్ల దూరంలోని చెలిమలు, వాగులే వాళ్లకు ఆధారం. రాష్ట్రంలోనూ మెజారిటీ గ్రామాల్లో ఇదే పరిస్థితి. సాగునీరే కాదు, తాగునీరుకు జలయజ్ఞంలో పెద్దపీట వేశారు. రక్షిత మంచినీటి కోసం దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా నీళ్లలో విష రసాయనాలు ఎక్కువవుతూనే ఉన్నాయి. రక్షిత మంచినీటిపై జనానికి అవగాహన లేదు. కనీస అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చుంది. ఊరూరా నీళ్ల సంగతి దేవుడెరుగు. కానీ లిక్కర్ను మాత్రం పొంగిస్తున్నారు. టార్గెట్లు పెట్టి మరీ మందు తాగించేస్తున్నారు. కానీ ప్రాథమిక హక్కు అయిన రక్షిత మంచినీటిని మాత్రం అందివ్వలేకపోతున్నారు. ఊళ్ళో నీళ్ళ ప్రాబ్లం బాగున్నది. అధికారులు వాళ్ళు అత్తరు. పోయిన సంవత్సరం కూడా వచ్చినారు. ఇవాళ రేపు అన్నారు. సంవత్సరం దాటింది, ఇంకా వరకు బోర్ రాలేదు.
మొన్న వచ్చినారు ఇంకా చెప్పిపోయినారు, 4 రోజులు అవుతున్నది, ఇంకా బోర్ రాలేదు. ఇస్తామన్నా బోర్ వేస్తామన్నాడు సార్. ఆ బోరింగ్ వేయటం లేదు సార్. మాకు ఇట్లా ఏమలకు మేము బతుకులు సార్. ఏం చేసుకోమని గుట్టల మీద బతుకులు ఇట్లా ఉన్నాయి సార్. భూగర్భ జలాల మట్టాలను పెంచాలన్న ధ్యాస లేదు. పూడికతీతలు, చెరువులు, కుంటలు నిర్మించే పేరుతో ధనదోపిడీ చేస్తూ పోతున్నారు తప్ప నీటి నిల్వ కోసం పాలకులు చేస్తున్నదేం లేదు. జ్వరం వస్తుంది సార్. జ్వరం వచ్చిన తర్వాత ఈ కాళ్ళు చేతులన్నీ వాపు వచ్చినాయి. ఇది ఏం ప్రాబ్లమో ఏమో మరి ఆ పూల షెడ్డు నుంచి వస్తుందో మరి ఏందో అర్థమైతలేదు సార్ మాకైతే. జల సంరక్షణే జన సంరక్షణ అని స్పీచ్లు ఇస్తున్నారు తప్ప వాస్తవంగా జరుగుతోంది వేరు. ఇక నీటి శుద్ధి కోసం కోట్లు తగలేస్తున్నారు. హుసేన్ సాగర్ నీటి శుద్ధి కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. విదేశీ నిధులతో సాగర్ శుద్ధి చేపట్టారు. కానీ అది ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. కొందరు నిపుణులు తక్కువ ఖర్చుతో సాగర్ని ప్రక్షాళన చేస్తామని ముందుకొస్తున్నా సహకారం మాత్రం అందించట్లేదు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు రక్షిత మంచినీరు అందించటంలో పాలకుల చిత్తశుద్ధి ఏంటో చెప్పడానికి. భూమి మీద 72% నీళ్లున్నాయని చదువుకున్నాం. కానీ అందులో తాగునీటికి పనికొచ్చేది 2 నుంచి 3% మాత్రమే. అది కూడా కలుషితమైపోతే ఎలా? ముందు ముందు పరిస్థితేంటి? నీళ్లు తాగి చావాల్సిందేనా? ప్రపంచ జల దినోత్సవాలు జరుపుకున్నంత మాత్రాన బతుకు భద్రంగా ఉన్నట్టేనా? అసలు అంతర్జాతీయ సర్వేలు ఏం చెబుతున్నాయి? భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం, నిలకడగా వృద్ధి సాధిస్తున్న దేశం, సూపర్ పవర్గా ఎదుగుతున్న దేశం. భారత్ను కీర్తిస్తూ పాలకులు అంతర్జాతీయ వేదికలపై చెప్పే డైలాగులివి. కానీ ప్రాక్టికల్గా జరుగుతున్నది వేరు. తాగునీటిని కూడా అందించలేని చేతగానితనాన్ని మాత్రం చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. మంచినీళ్లు అందించలేకపోతే అధికారంలో కొనసాగే హక్కు లేదని సుప్రీంకోర్టు 2009లో వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల కోసం జలవనరుల్ని ఆక్రమించడం తప్పని, అది రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర హైకోర్టు హెచ్చరించింది. చెరువులు, కుంటలు కబ్జా చేయడం అలాంటిదేనని, అది కాన్స్టిట్యూషన్లోని 21వ అధికరణను అతిక్రమించడమేనని సూచించింది. తాగునీటిపై కోర్టులు అక్షింతలు వేసినా పాలకుల్లో మాత్రం మార్పు రాలేదు. ఏటా మార్చి 22న అంతర్జాతీయ జల దినోత్సవం జరుపుకుంటోంది ప్రపంచం. మన దేశం ఆ సంబరాల్లో మునిగి తేలుతోంది. రక్షిత మంచినీరు అందిస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. కానీ చేతల్లో మాత్రం హామీలన్నీ గంగలో కలిసిపోతున్నాయి. 2012 నాటికి సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించాలన్న లక్ష్యం గాలికెగిరిపోయింది. మురుగునీరును సైతం శుద్ధి చేసి తాగునీరుగా అందిస్తున్నాయి కొన్ని దేశాలు. సింగపూర్, జపాన్ లాంటి దేశాల్లో వాటర్ ప్యూరిఫై కోసం రకరకాల పద్ధతులు అమలు చేస్తున్నారు. చుక్క చుక్కను ఒడిసి పట్టడమే కాదు, భావితరాలకు స్వచ్ఛమైన నీరందించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మన దేశంలో పరిస్థితి మాత్రం కంప్లీట్ డిఫరెంట్. సాగర్ ప్రక్షాళనను ఏళ్ల క్రితమే ఎత్తుకుంది ప్రభుత్వం. కానీ ఒక్క క్యూబిక్ మీటర్ వాటర్ని కూడా శుద్ధి చేయలేకపోయారు. దానికోసం ఇప్పటికే 100 కోట్లు సాగర్లో పోశారు. ఇకనైనా పాలకుల తీరు మారకపోతే పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుంది. నీళ్లందించలేకపోయినా కనీసం తాగునీటిపై అవగాహన కల్పించినా సగం లక్ష్యాన్ని జనమే నెరవేరుస్తారు. కనీసం ఆ స్పృహ కూడా లేకపోవడమే దేశానికి పట్టిన దౌర్భాగ్యం. ఇకనైనా పాలకుల వైఖరి మారాలి. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు. నీళ్లు విరిగిపోతే మనిషి బతుకు తరిగిపోతుందని సామెత. దాన్ని నిజం చేస్తూ నీళ్లు కలుషితమైపోతున్నాయి. మనిషి బతుకు రసాయనాల పాలవుతోంది. అందుకే స్వచ్ఛమైన నీళ్లంటే మినరల్ వాటర్ అన్నట్టుగా మారిపోయింది. నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి మారాలి. ప్రభుత్వాల తీరు కూడా మారాలి. జనంలోనూ అవగాహన పెరగాలి. లేకపోతే ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు చస్తున్నామో తెలియకుండా పోయే ప్రమాదం రావచ్చు. ఇది V6 స్పాట్లైట్.